ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ పరిస్థితి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీలోకి ఇతర నేతల చేరికలకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన జెండా ఊపిన వెంటనే క్యూ కట్టి మరీ నేతలు వచ్చి గాజు గ్లాసు కండువాలు కప్పుకుంటున్నారని అందరూ భావించారు. కానీ రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో పార్టీలోకి ఒక్క ముఖ్య నేత కూడా రావడం లేదు. ఇంతకీ జనసేనలో చేరేందుకు నాయకులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? కూటమిలో ఉండి కూడా పవన్ పార్టీ తన ఆకర్షణను ఎందుకు కోల్పోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన జనసేన పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. ప్రభుత్వంలో నెంబర్ 2 స్థానంలో ఉంటూ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలోకి ఇతర పార్టీల నుంచి అసంతృప్త నేతలు, అవకాశాల కోసం ఎదురుచూసే నాయకులు వలస రావడం రాజకీయాల్లో సహజ ప్రక్రియ. బలమైన సామాజిక వర్గం అండ, యువత మద్దతు ఉన్న జనసేనలోకి భారీగా చేరికలుంటాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీల నేతలు జనసేనలో చేరేందుకు పవన్ కళ్యాణ్ స్వయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఆయన అనుమతిచ్చి ఇన్ని రోజులవుతున్నప్పటికీ చేరికల విషయంలో మాత్రం పార్టీ కార్యాలయం వద్ద నిశ్శబ్ద వాతావరణమే కనిపిస్తోంది. పొలోమంటూ వస్తారనుకున్న నేతలు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో ఈ చేరికల స్తబ్దత వెనుక ఉన్న అసలు కారణాలపై జనసేన శ్రేణుల్లోనే తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. పార్టీ నిర్మాణం లోపమా లేక భవిష్యత్తుపై భయమా అన్న కోణంలో విశ్లేషణలు మొదలయ్యాయి. జనసేన పార్టీలో చేరికలు లేకపోవడానికి ఆ పార్టీ వన్ మాన్ షోగా నడుస్తూ ఉండడమే కారణమన్న వాదనను రాజకీయ విశ్లేషకులు తోసిపుచ్చుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కూడా దాదాపుగా వన్ మ్యాన్ షోగానే నడుస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలో ఎక్కడైనా సరే అంతిమంగా అధినేతల నిర్ణయాలే ఫైనల్గా ఉంటాయి కాబట్టి అది చేరికలకు ఏమాత్రం అడ్డంకి కాదని స్పష్టమవుతోంది. అయితే నేతలు వెనకంజ వేయడానికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయాల శైలే అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆయన తరచూ తన మాటలు మారుస్తూ వ్యూహాలను అనూహ్యంగా చేంజ్ చేస్తూ ఉంటారని ఇతర పార్టీల నేతల్లో ఒక బలమైన ముద్ర పడిపోయింది. రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు స్థిరత్వం కోరుకునే నాయకులు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని అయోమయ స్థితిలో ఆ పార్టీ వైపు చూసేందుకు సాహసించడం లేదు. చివరి క్షణం వరకు ఎలాంటి సమాచారం లేకుండా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే అధినేతను నమ్ముకుని వస్తే రాజకీయ భవిష్యత్తు రిస్కులో పడుతుందన్న ఆందోళన వలస నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వలస నేతలను వెనక్కి లాగుతున్న మరో అత్యంత ప్రధానమైన అంశం జనసేనపై పడుతున్న తెలుగుదేశం పార్టీ నీడ. జనసేన పార్టీలో చేరినా సరే అంతిమంగా అక్కడ క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకుల పెత్తనమే నడుస్తుందన్న భావన స్థానిక నేతల్లో బలంగా నాటుకుపోయింది. పొత్తులో భాగంగా అధికారంలోకొచ్చినప్పటికీ గ్రామ, మండల స్థాయిల్లో జనసేన ఇంకా స్వతంత్రంగా ఎదగలేకపోయిందన్న విమర్శలున్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా టీడీపీ నాయకత్వం కనుసన్నల్లోనే వ్యవహరించాల్సి వస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సొంతంగా రాజకీయ పునాది నిర్మించుకోవాలని జనసేనలోకొస్తే తిరిగి పరోక్షంగా తమ్ముళ్ల ఆధిపత్యాన్ని భరించక తప్పదన్న అనుమానాలు వలస నేతలను వెంటాడుతున్నాయి. కేవలం ఒక తోక పార్టీగా మిగిలిపోతుందన్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో జనసేన నాయకత్వం విఫలమవ్వడం కూడా చేరికలకు ప్రధాన ఆటంకంగా మారింది. రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలు మారే నాయకులు స్వయం ప్రతిపత్తి లేని పార్టీలో చేరి తమ ఉనికిని ప్రమాదంలో పడేసుకోకూడదనే ఉద్దేశంతోనే జనసేన గేట్ల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని స్పష్టమవుతోంది. ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల క్షేత్రస్థాయి పరిస్థితి కూడా ఇతర నేతలకు ఒక హెచ్చరికలా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన నుంచి అఖండ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేల్లో అత్యధిక మంది తమ సొంత నియోజకవర్గాల్లో కేవలం ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోయారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పోటీ చేయని టీడీపీ ఇన్ఛార్జీలు, గతంలో ఓడిపోయిన టీడీపీ నేతల పెత్తనమే ఎక్కువగా నడుస్తోంది. ప్రభుత్వ అధికారుల బదిలీల నుంచి సంక్షేమ పథకాల పంపిణీ వరకు ప్రతి అంశంలోనూ పసుపు నేతల ఆధిపత్యమే కనిపిస్తోంది. ఒకవేళ ఏ జనసేన ఎమ్మెల్యే అయినా తమ ఉనికి కోసం దీనిని ఎదిరించి మాట్లాడితే అది పొత్తు ధర్మానికి విరుద్ధమంటూ వారిపైనే ఎదురు దాడి జరిగే పరిస్థితి నెలకొంది. ఏదైనా ఎదురు తిరిగితే అది అసలుకే మోసం తెస్తుందని భయపడి చాలామంది గాజు గ్లాసు ఎమ్మెల్యేలు సైలెంట్గా సర్దుకుపోతున్నారు. సొంత ఎమ్మెల్యేలకే నియోజకవర్గాల్లో పట్టు లేనప్పుడు కొత్తగా పార్టీలోకొచ్చే తమకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కుతుందన్న సందేహం వలస నేతల్లో బలపడుతుంది.
స్థానికంగా టీడీపీ నేతల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు, అవమానాలను జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తమ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తున్నా పెద్దగా ప్రయోజనం శూన్యమన్న టాక్ నడుస్తోంది. ఇలాంటి ఫిర్యాదులొచ్చిన ప్రతిసారి ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశాల్లో కూర్చొని మాట్లాడుకుందామని అధినేత దాటవేస్తున్నారని పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సమస్య పరిష్కారానికి గట్టిగా నిలబడకుండా కేవలం సర్దుకుపోవాలన్న సంకేతాలివ్వడం వల్ల కింది స్థాయి క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. సమన్వయ కమిటీల వల్ల క్షేత్రస్థాయిలో ఒరిగేదేమీ లేదని ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో అత్యధిక మంది ఏకాభిప్రాయంతో ఉన్నారు. జనసేన అంతర్గత వర్గాల్లో జరుగుతున్న ఈ వ్యవహారం ఇతర పార్టీల నేతలకు కూడా చేరడంతోనే పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నది వాస్తవం. కేవలం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మాత్రమే కాకుండా జనసేనాని తన నేతల్లో ఉన్న ఈ భద్రతా లోపం, దురభిప్రాయాన్ని సమూలంగా పోగొట్టగలిగితేనే రాబోయే రోజుల్లో ఆ పార్టీలోకి చేరికలు ఊపందుకునే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి పొలిటికల్ మామా. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.